భూమి బద్దలైపోయిన వేడి కలిగిన అలాంటి పరిస్థితి అయినా, అటువంటి పరిస్థితి కలిగిన అదేమైందట? ఏముంటుందట? దేవుడి గారు చదువయా. అది కాలువల వలన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున, వర్షము లేని సంవత్సరమున చెత్త నందదు, ఆకు మానదు. వర్షము లేకపోతే వ్యవసాయకుడు నాటు వేయగలుగుతాడా? ఏం చేస్తాడు? వర్షము లేదు కాబట్టి నాటు వేయటం మానేస్తాడు, పంట వేయటం మానేస్తాడు కదా. వర్షం లేకుండా పంట వేస్తాడా? ఏమంటారంటే, ఒకవేళ వేస్తే ఇది మూర్ఖుడు రా, నీళ్లు లేకుండా నారుమడి నాటుతున్నాడు అంటారు. అరే, ఇంత ఎండల్లో వర్షం లేకుండా నారుమడి ఎలా నాడుతుంటే, నా నమ్మకం నా దేవుడు నాకు నియమిస్తాడు. నమ్మకం, విశ్వాసం గొప్పది. హల్లెలూయా. ప్రియులారా, సందర్భాన్ని బట్టి కాదు, సమయాన్ని బట్టి కాదు, ఎల్లప్పుడూ దేవుడితోనే కలిసి బ్రతకాలి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, ఎల్లప్పుడూ దేవుడితోనే కలిసి బ్రతకాలి. మనం ఎవరి కొరకు బ్రతకాలంటే దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకు బ్రతకాలంటే మన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి బ్రతకాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు సమాధానము బంధము చేత, ఏ బంధము చేత? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై. ఎవరి ఎంత? ఎవరెంత చెప్పండి. మీ చెవుడు ఉందా, లేకపోతే కనబడలేదా? ఎవరు ఎంతండి?